రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా మనవులు అంగీకరించువాడా, మీ ఉన్నత ప్రణాళికను మా పట్ల నెరవేర్చే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, మంచివాడా, మా ప్రార్థనలు ఆలకించు నాయనా. మా మనవులను అంగీకరించండి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, లక్ష్మీరెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, వివాహ విషయములో కృప చూపించండి, సహాయము దయచేయండి ప్రభువా. మీ చిత్తము చొప్పున మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా బిజినెస్ చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా బిజినెస్ చేసేటువంటి ఆలోచనను స్థిరపరిచి, ఏ రకమైనటువంటి బిజినెస్ చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆ బిజినెస్ చేయడానికి తగిన జ్ఞానమును, తగినటువంటి తెలివిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రతి ఆదివారం కూడా మందిరంలో ఉండాలని కోరుతూ ఉండగా కృప చూపించండి, సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం మందిరంలో ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించు నాయన. అదేవిధముగా అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. రొమానియా దేశంలో ఉంటూ ఉండగా మీ కాపుదలను, భద్రతను, క్షేమమును కుమారునికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఓబులేష్ ధనమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రామ్ శెట్టి అన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అదే విధముగా రామలక్ష్మి సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానము లేని బాధ చేత బాధపడుతూ ఉండగా ఆ కుమార్తెని మీరు ముట్టి స్వస్థపరచు నాయనా. సంతాన భాగ్యురాలుగా మార్చండి ప్రభువా. నీకు వందనాలు. ఏ లోపములు ఉన్నాయో, ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, వారి బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగచేసి సంతానమును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, డిఎస్సిలో జాబ్ రావడానికి సహాయము దయచేయి. అదే విధముగా షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా పద్మకుమారి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచు అయ్యా. మీ కృప, మీ కాపుదల, భద్రత, క్షేమమును దయచేయండి. సక్కు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నరసింహ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. కృపలో భద్రపరచండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా.
అదే విధముగా ఈ సమయంలో సహోదరులు రామకృష్ణ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతలు, సమస్త బడలికలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. స్వామి, ఘనకార్యాలు జరిగించి అయా ఘననామమునకు మహిమను తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. జీవాధిపతివైన దేవా, అదే విధముగా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా తండ్రి, మీకు వందనాలు. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. అదే విధముగా ఆర్థిక్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మనోజ్ గారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త విధములైన బలహీనతలు, బడలికలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కువైట్ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల కలుగొచ్చాయి. వారి బిడ్డలకు పరిశుద్ధ వివాహాలు జరుగుటకు సహాయము దయచేయి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారి కుమారుడు సూరిబాబు గవర్నమెంట్ జాబ్ రావడానికి సహాయము దయచేయి. వారు చేస్తున్న ప్రయత్నాన్ని సఫలీకృతంగా మార్చండి. మీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. నల్లటూరి వినోద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు ఫిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉండగా నజరేయుడైన యేసు నామములో సమస్త బలహీనతలన్నిటి నుండి విడుదల శీఘ్రముగా కలుగునుగాక. ప్రభువా, నీకు వందనాలు. అదేవిధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమకరమైన స్థితిని అనుగ్రహించు నాయన దేవా. పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న సకల బలహీనతల నుండి, సకల బడలికల నుంచి విడుదల కలుగచేసి మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించినందుకు వందనాలు. ఇంకా మరచిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. సంతోష సమాధానములు కుటుంబాలలో ఉండునట్లుగా ఆశీర్వదించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.